అద్వైతతో చాలా రిజల్ట్ బాగా చూపించిందా? ఇది అగ్రిషన్ కంపెనీ నూనె మందు అండి అద్వైత. అన్ని రకాల దోమలు, నల్లి, పురుగు అన్నిటికి పనిచేస్తుందండి. రమేష్ కొట్టాడు. అంతకుముందు మామూలు మందు కొట్టినప్పుడు కొద్దిగా బొబ్బర లాగా కనపడింది. దాని తర్వాత అద్వైత అవి వాడినప్పుడు కొద్దిగా అది కూడా కొద్దిగా బాగానే ఉంది. అంటే ఆ బొబ్బర ఎక్కడుందో అక్కడ ఆగిపోయిందా? ఎప్పుడు ఆడ ఆగిపోయింది. ఆ నందిక వల్ల కొద్దిగా బాగానే నల్లి క్లియర్ అయింది. నల్లి క్లియర్ అయింది. ఎక్కడ తెచ్చుకున్నది? ఇది అంజనపుత్ర మాచర్ల అంజనపుత్ర తెచ్చుకున్నావా? ఫస్ట్ అద్వైత, తర్వాత విఖ్యాత, తర్వాత నందక అండి. ఇవి అంటే 3 కలిపి కొట్టలేదండి, ఒక్కొక్కటి అగ్రిషన్ మందు, ఆయిల్ మందులు అండి. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనము పల్నాడు జిల్లా దుర్గి మండలం మంగాపురం తండాకు వచ్చాము. రైతు రమేష్ వచ్చేసి మన ఇది అగ్రిషన్ కంపెనీ ఆయిల్స్ మందు వాడుతున్నాడు అండి. అసలు ఏ విధంగా వాడుతున్నాడు, ఇప్పటికి ఎన్ని డోసులు కొట్టినాడు, ఆ కొట్టడం వల్ల ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయి, అసలు రమేష్ నాడు తెలుసు. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. ఎన్ని ఎకరాలు వేసినా మీరు? 2 ఎకరాలు వేసాము. 2 ఎకరాలు వేసారా? ఇది తేజాలు. ఓకే. ఇంకోటి అది బజ్జీలకాయలు 1 ఎకరం వేసినావా? అదే ఇంత ముందుకు ఏమేమి మందులు కొట్టినావు, ఇప్పుడు ఏ మందులు కొడుతున్నావు దీనికి? ఇంత ముందు మామూలు మందు కొట్టానండి. అవి వాటితో మామూలు దోమలు, పురుగు ఏమీ పోలేదు. దాని తర్వాత అద్వైత, విఖ్యాత కొట్టానండి. 3 కొట్టినావా? అంటే డోసు కొట్టినావు? అన్ని కలిపి కొట్టలేదు. ఒకసారి అద్వైత, ఒకసారి నందక, ఒకసారి విఖ్యాత కొట్టినావా? ఓకే. ఎట్లా అనిపించింది ఇది కొట్టడం వల్ల? ఈ కొట్టడం వల్ల నాకు రిజల్ట్ బాగానే చూపించింది. మంచిగా ఉంది. అంత ముందుకి ఏమేమి మందులు కొట్టినావు? అంత ముందు అవి మామూలు మందులు కొట్టినా కొద్దిగా గుర్తులేదు. అప్పటి నుంచి అవి ఎట్లా పనిచేసినాయి? అది ఎట్లున్నాయి? అవి కొద్దిగా మామూలు పనిచేసింది. దోమ, నల్లి ఎట్లా? వాటికి ఏం పోలేదండి. తర్వాత అద్వైతతో చాలా రిజల్ట్ బాగా చూపించిందా? ఎట్లా తెలిసింది అద్వైత? ఇది నేను యూట్యూబ్ లో చూసి ఎక్కడ తెచ్చుకున్నది? ఇది అంజనపుత్ర మాచర్ల అంజనపుత్ర తెచ్చుకున్నావా? ఓకే. ఫస్ట్ ఏం కొట్టినావు? ఫస్ట్ అద్వైత కొట్టిండా? ఒక్క నిమిషం చూడండి, ఇది ఒకసారి ఇక్కడ చూపిద్దాం. ఇగో అద్వైత కొట్టినంట, అగ్రిషన్ కంపెనీ నూనె మంది అండి. ఇది మిరప తోటలకు చెప్తున్నా కానీ చాలా ప్రీవియస్ వీడియోలు కూడా బాగున్నాయి. ఇది అగ్రిషన్ కంపెనీ నూనె మంది అండి అద్వైత. అన్ని రకాల దోమలు, నల్లి, పురుగు అన్నిటికి పనిచేస్తుందండి. రమేష్ కొట్టాడు. అంటే ఫస్ట్ డోసు వేరే మందు కొట్టినా పోకుంటే అద్వైత కొట్టడం వల్ల అన్ని రకాల ముడత అంటే పెస్టులు కంట్రోల్ అయ్యి మొక్క ఎదుగుదల బాగా వచ్చింది, ఆకు కూడా నీట్ వచ్చింది. దాని తర్వాత ఏం కొట్టినావు? దాని తర్వాత నందక, విఖ్యాత కొట్టినావు. విఖ్యాత కొట్టినట్ట, ఇది కూడా సేమ్ అండి. విఖ్యాత అగ్రిషన్ కంపెనీ విఖ్యాత కొట్టినంట. తర్వాత నందక కొట్టినావు. ఇప్పటికి ఎన్ని డోసులు కొట్టినావు దీనికి? ఇప్పటికి 4 డోసులు కొట్టినావా? ఓకే. ఇప్పటికి 4 డోసులు కొట్టినా. ఫస్ట్ డోసు అనేది వేరేది కొట్టినావు, తర్వాత ఈ 3 డోసులు కొట్టినావు. ఫస్ట్ అద్వైత, తర్వాత విఖ్యాత, తర్వాత నందక అండి. ఇవి అంటే 3 కలిపి కొట్టలేదండి, ఒక్కొక్కటి అగ్రిషన్ మందు, ఆయిల్ మందులు అండి. ఇది కొట్టడం వల్ల నీకు ఎట్లా అనిపించింది? నాకు బాగానే ఉందండి. మంచిగా ముడత, పురుగు అన్ని పోయి కొద్దిగా రిజల్ట్ బాగానే మంచి రిజల్ట్ వచ్చింది. అంత ముందుకు మీరు బజ్జీ చూసినాం కదా, బజ్జీ మిరప, అంత ముందుకు బొబ్బెరలా కనబడది. అంత ముందు మామూలు మందు కొట్టినప్పుడు కొద్దిగా బొబ్బర లాగా కనపడింది. దాని తర్వాత అద్వైత అవి వాడినప్పుడు కొద్దిగా అది కూడా కొద్దిగా బాగానే ఉంది. అంటే ఆ బొబ్బర ఎక్కడుందో అక్కడ ఆగిపోయిందా? ఎప్పుడు ఆడ ఆగిపోయింది. ఓకే. ఇప్పుడు మన నల్లి బాగా వస్తుంది, బ్లాక్ టిప్స్ బాగున్నాయి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ముందు పెట్టినారు, కోతలు కూడా వస్తున్నారు ఇప్పుడు. ఎట్లా అనిపించింది మీకు? అంటే ఆ నల్లి ఏమైనా అధిగమించారా ఈ నందక వల్ల కానీ అద్వైత వల్ల? నందక వల్ల కొద్దిగా బాగానే నల్లి క్లియర్ అయింది. నల్లి క్లియర్ అయింది. క్లియర్ అయ్యి నీకు పూత గానీ కాయ గానీ పడుతుంది, బాగానే ఉంది, మంచిగా వస్తుంది. ఓకే. అంటే మీరు మామూలుగా ఇవి కొట్టిరు కదా, ఇప్పుడు ఎన్ని మధ్యలో గ్యాప్ ఎంత ఇచ్చినారు? ఇప్పుడు అద్వైత కొట్టడం ఎన్ని? ఇప్పుడు మామూలు రైతులు 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి, ఒక వారం 10 రోజుల దాకా అవుతుందా? అవుతుంది. ఓకే. 10 రోజులు. మామూలు అయితే ఒక 5 రోజులు 7 రోజులు అట్లా కొడతారు. మా అయితే మీరు 10 రోజుల దాకా అవుతుంది. మీకు ఖర్చులు కూడా తగ్గుతాయి. ఓకే. మీరు ఇక్కడ మాచర్లనే తెచ్చుకున్నారా? అంజనీపుత్రనా? ఓకే అండి. ఇది మన రమేష్ వచ్చేసి ఆయిల్ మందులు అగ్రిషన్ కంపెనీ అండి. అన్ని రకాలు అంటే ఇప్పటికి మందులు మొత్తం 4 డోసులు కొట్టిండు. ఇది ఒకటి 3 కలిపి ఒకసారి విఖ్యాత కొట్టిండు, ఒకసారి అద్వైత కొట్టిండు, ఒకసారి నందక కొట్టిండు. మనకు మాచర్ల అంజనీపుత్రలో తెచ్చుకున్నాడంట. మీకు కూడా చెప్తున్నాండి, మీకు దగ్గరలో కూడా దొరుకుతాయండి ఇవి. ఇక్కడ మాచర్లే కాదు, మీకు దగ్గర షాపులలో అన్ని షాపులలో అగ్రిషన్ ఆయిల్స్ దొరుకుతాయి. మీరు అడిగితే మాత్రం కంపల్సరీ తెచ్చుకొని కుట్టుకోండి. మీకు ఎంత ముడుతున్నా కూడా క్లియర్ అయిపోతుందండి. ఒకవేళ బాగా ఎక్కువ బొబ్బర్ ఉంది, ముడుతుందంటే మాత్రం అద్వైతాల డిసైడ్ కలిపి కొట్టుకోవడం వల్ల మాత్రం మంచి రిజల్ట్ చూపిస్తుందండి మీకు. మనకు నందకల కూడా మనకి అగ్రిషన్ కంపెనీ సిపాయి అని ఉంటుందండి. సిపాయి, నందక 2 కొట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ముడత క్లియర్ అయిపోతుంది అండి. ఎక్కువ ముడుతుంది, నేను చెప్పేది అంటే ఎక్కువ ముడుతుంది, బాగా ఇబ్బంది పడుతుంది, అసలు తీసేసే తోటలన్నా కూడా నందక మాత్రం క్యూర్ చేస్తుందండి. నందక సిపాయి కలిపి కొట్టుకోండి. రైతు మాత్రం రమేష్ కొట్టడం వల్ల మాత్రం మంచి అధిగమించిండు. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది దేశీ? ఇది 40 రోజులు అవుతుంది. 40 రోజులు అవుతుంది. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. ఓకే అండి.